న్యాయం చేయాలని అడిగితే హౌస్ అరెస్ట్ చేయడం తగదని, తాము ఎటువంటి విధ్వంసం చేసేవాళ్లు కామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ ప్రజా సంక్షేమ సంఘ అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు ఆవేదనను వ్యక్తం చేశారు. కాకినాడ నూకలమ్మ గుడి వద్ద ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన ఒక వ్యక్తి మృతి చెందాడని, వారి కుటుంబానికి న్యాయం చేయాలని తాము డిమాండ్ చేశామన్నారు. సంఘీయులు మృతి చెందిన వ్యక్తికి న్యాయం చేయాలని శుక్రవారం ఆసుపత్రికి తరలించి రావాలని పిలుపునిచ్చినట్లు వాసంశెట్టి చెప్పారు. ఈ సందర్భంగా ఇంద్రపాలెంలోని ఆయన నివాసం వద్ద వాసంశెట్టి మాట్లాడుతూ, శుక్రవారం ఆసుపత్రి వద్దకు బయలుదేరిన పోలీసులొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం తగదని, మృతుడు పిల్లి నానికి 2 పిల్లలు, భార్య గర్భంతో ఉందన్నారు. బీసీలకు న్యాయం చేస్తామని, బీసీలకు బ్యాక్ బోన్ అని పార్టీలు హామీలిచ్చి గద్దెనెక్కుతున్నాయని, తర్వాత వారిని అణిచివేస్తున్నాయని వాసంశెట్టి అసహనాన్ని వ్యక్తం చేశారు. తమ ఆసుపత్రి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. పిల్లి నాని కుటుంబానికి ఆసుపత్రి ప్రభుత్వ పరంగా న్యాయం చేసి వారి పిల్లలను కుటుంబాన్ని ఆదుకోవాలని రాజేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పితాన్ రాజకుమారి, కట్టా విజయరాజు, ఎస్టీ గిరిజన ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానకూరి రామకృష్ణ, తాళ్ళూరి శ్రీనివాస్, బత్తిన అర్జున, కొప్పిశెట్టి తాతాజీ, వాసంశెట్టి వెంకటరమణ, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. సంజీవని హాస్పిటల్ దగ్గర మా కమ్యూనిటీకి సంబంధించి పిల్లి నాని గారు అన్న వ్యక్తి చనిపోవడం జరిగింది. దాని గురించి హాస్పిటల్ దగ్గర బీసీ నాయకులు నిన్న కూడా వెళ్ళి సంప్రదించారు. డాక్టర్ల వాళ్ళు కూడా ఎవరో కూడా రెస్పాండ్ కాలేదు. ఆ కుటుంబానికి న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో మా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులకి అందరూ కూడా రావాలి, అక్కడ మనం అందరూ స్పందించాలని చిన్న పిలిపివ్వడం జరిగింది. కానీ ఎవరిని కూడా బీసీ నాయకులు ఎవరిని కూడా హాస్పిటల్ దరిదాపుల్లో రాకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఏదో ఒక చనిపోయిన కుటుంబానికి న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో తప్ప ఈ రాజకీయం చేయడానికో దీన్ని రద్దు చేయడానికో చేయడం లేదు. కనీసం మానవతతో ఆలోచించి ఇలాంటి విషయాలను కూడా రాజకీయ కోణంలో తీసుకెళ్లకుండా ఒక సామాజిక వర్గంలో నుంచి పెద్దలను కూడా హౌస్ అరెస్ట్ చేస్తే ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఏ విధంగా మేము బతకగలం సమాజంలో. కాబట్టి అందరూ కూడా నాయకులు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం. సామాజిక వర్గానికి సంబంధించిన సమస్య మాత్రమే. ఈరోజు మన కాకిన ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక మా సామాజిక వర్గానికి చెందిన ఒక కుటుంబం రోడ్డున పడిందండి. దాని గురించి నిన్న సంజీవని హాస్పిటల్లో చాలా గట్టిగా మన పెద్దలందరూ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ న్యాయం జరగలేదు. ఈ రోజు అందరికీ మా మొత్తం కమ్యూనిటీ అందరికి కూడా పిలుపునిచ్చారు, రమ్మని చెప్పి ఒక సభ ఏర్పాటు అక్కడ ధర్నా చేద్దామని చెప్పి పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఈ రోజు ఒక కుటుంబం రోడ్డున పడిపోయింది. దీని గురించి మాట్లాడడానికి మన పెద్దలు ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా ఒక చాలా అన్యాయం అయితే జరుగుతుంది. దీనికోసం అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉక్కుపాదం మోపి మా హక్కులు హరించి మా ఓళ్ళకి సంబంధించిన వారికి ఎటువంటి న్యాయం జరగకుండా చూడటం అనేది చాలా బాధాకరంగా భావిస్తున్నాం. అయితే ఎవరైతే పిల్లి నాని కుటుంబానికి న్యాయం జరగాలని మేము ఈరోజు ధర్నా పిలిపించామో, మమ్మల్ని బయటకు వెళ్లకుండా ఈ రోజున పొద్దున్నుంచి కూడా ఇక్కడ మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. అందువల్ల మేము బయటకు రాలేకపోతున్నాం. మిగతా నాయకులందరూ కూడా ఇలా అక్కడ ధర్నా చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. అలాగే కుటుంబానికి ఇబ్బంది లేకుండా వారికి నష్టపరిహారం పిల్లలకు మంజూరు చేయాలని, ప్రభుత్వం నుంచి మంజూరు చేయాలని, అలాగే హాస్పిటల్ యాజమాన్యం కూడా వారి కుటుంబానికి 2 పిల్లలు, కవల పిల్లలు, ఆవిడేమో ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తగిన నష్టపరిహారం కూడా వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ మీడియా ముఖాన్ని తెలియజేసుకున్నాం. ఈ జిల్లాలో బీసీలకు హక్కులు మాట్లాడే హక్కు లేదని రోజు ప్రత్యక్షంగా నిరూపణ అయింది. బీసీలు మాట్లాడితే ఇలాగ అవసరాలు చేస్తాం, లేదా మీపై కేసులు పెడతాం, లేకపోతే మీరు మాట్లాడే హక్కు లేదని రోజు ప్రత్యక్షంగా ప్రభుత్వం నిరూపణ చేసింది. ఇటువంటి పద్ధతి అయితే మంచిది కాదు. ఎలక్షన్ వరకు కూడా బీసీలు బ్యాక్ బోన్గా చెప్పుకునే ప్రభుత్వాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీసీల పైన ఇలాంటి అణిచివేత ధోరణి కరెక్ట్ అయిన పద్ధతి కాదని తెలియజేసుకుంటూ